హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మనం గోవాకి వెళ్దాం అనమాట. ఛానల్ అయితే మనం వీడియో చేస్తున్నాం గైస్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మన గోవాకి అయితే ప్రజెంట్ మన హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరుతాం అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది. దావలో ఏముండే గోవాలో చాలా అడ్వాన్స్ అన్ని చూపిస్తాను గైస్. వీడియో అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్కి అయితే వీడియో చేస్తాను అనమాట. నాకు కూడా కుదరలేదు గైస్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇంటికాడ నా పరిస్థితి కూడా బాగలేదు గైస్. ఫాలో చేయండి మరి. ఇప్పుడైతే బస్సు అయితే స్టార్ట్ అయింది. మన చూసారు కదండి, బస్సు అయితే సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది. అది ఇప్పుడు మనం అయితే గోవాకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. మనకి అంటే గోవా ఘాట్ సెక్షన్ అనమాట. ఇది మనం గోవాకి ఎంటర్ అవ్వలేదు. గోవాకి వెళ్ళి నాకు తెలిసి 11-12 అవ్వచ్చు అనుకుంటున్నా. అయితే పడతాయి. ఇప్పుడు మార్నింగ్ అనమాట. మనకి 7 o'clock మధ్యరాలు అనమాట. ఇప్పుడైతే మనం చూడండి మొత్తం హైవే రూట్లన్నీ మొత్తం అనమాట. ఇది రైల్ గేట్ అనమాట. అండ్ ఇక్కడైతే మనకి హైవే బ్రిడ్జి కింద నుంచి మనకి రూట్ అయితే ఒకటి వేస్తున్నారు. ఇలా ఆల్రెడీ రూట్ అయింది. వాళ్ళ కింద మనకి అన్ని సిమెంట్ రోడ్ వేస్తాను అనమాట. మొత్తం సిమెంట్ రోడ్ అనమాట మనకి కన్స్ట్రక్షన్. రూట్లు అయితే కొన్నిసార్లు అయితే బ్రహ్మాండం, కానీ కొన్నిసార్లు అయితే రూట్లు అయితే చాలా బాగలేదు అనమాట. మాకు బస్ అంతా ఊపేసింది. కొన్నిసార్లు అయితే రూట్లు అయితే బాగలేవు. ఇప్పుడు కొద్దిగా రెడీ చేస్తున్నారు అయితే గవర్నమెంట్ అయితే మంచిగా రూట్లు అయితే. కొద్ది రోజుల తర్వాత అయితే నాకు తెలిసి మన ఇరుకల్లో మంచిగా రెడీ అయిపోతాయి అనమాట. చూసారు కానీ ఒక పక్క సిమెంట్ రోడ్ అయితే తీసారు, ఇంకొక పక్క జరుగుతుంది డబుల్ రోడ్ అనమాట. బీభత్సంగా అయితే రూట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు గోవాకి దగ్గరలో ఉన్నమాట. ఇది వచ్చేసి రోడ్ గార్డ్ అనమాట. ఇంత ఘాట్ సెక్షన్లో ఇక్కడైతే మనకి చిన్న రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. రోడ్ గార్డ్ సెంటర్లో ఇక్కడైతే బస్సులు ఆపారు. ఇక్కడ వాషింగ్ అండ్ బాత్రూమ్ కూడా ఉన్నాయన్నమాట, చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఒకటి చూద్దాం. ఇంపార్టెంట్ అయితే మనకి చిన్నప్పుడు మనం బాగా ఉగురుగా కాయలు తినేటోళ్ళం. ఈ పేరు అయితే నాకు కూడా ఐడియా లేదు. సరే చూద్దాం. వెనకాల మనం బ్యాక్గ్రౌండ్లో చెట్టు చూసాం కదా, ఇదే అనమాట. చూద్దాం. కాయ కూడా చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి ఉగురు పుల్లగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇది అంటే పచ్చిగా ఉంది కానీ డైరెక్ట్ మనం తినలేము అనమాట. కొద్దిగా పండుగ ఉండాలి. స్మెల్ కూడా చాలా బాగుంది, మంచిగా వస్తుంది. అండ్ ఇది చూసారు కదా చెట్టు అనమాట. మనకి నాకు గుర్తొచ్చింది ఇంట్లో కనుక్కుంటే మనకి జీడిపళ్ళు తెలుసు కదా. అండ్ జీడిపప్పు ఉంటుంది మనకి. జీడిపప్పు ఆల్రెడీ మనం అందరు తింటూనే ఉంటాం అనమాట. అంటే ఈ అడవిలో ఎక్కడ చూసినా మొత్తం జీడిపళ్ళు అనమాట. మన ఈ జీడిపళ్ళు అయితే అంటారనమాట. మన ఈ రసాలు అయితే మనం పైన కాయ అయితే తింటాం. ఫుల్ కలర్లో ఉన్నప్పుడు మంచిగా తింటాం. ఉగురుగా మనకి చాలా బాగుంటుంది అనమాట. బ్యూటిఫుల్ అనమాట మనకి. చూసారు కదండి, ఇక్కడైతే మనకి రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇదంతా ఘాట్ సెక్షన్ అనమాట. మనకి ఇంకా రోడ్లోనే మనం ఇంకా వెళ్తాం అనమాట. మనకి రూట్ అయితే బ్రహ్మాండం తయారవుతుంది అనమాట. అది తెలిసి మన రెస్టారెంట్ అదికో లేదంటే 12కు వెళ్ళిపోతాం అనుకుంటా. ఫస్ట్ చూసేద్దాం. చాలా బాగుంది ఇక్కడ. ప్రదేశం అయితే చాలా బాగుంది. ఎండ కూడా ఇప్పుడు ఈతం వేడి అనమాట. టైం అవుతుంది కాబట్టి బస్సు ట్రావెలింగ్. ఇప్పుడైతే మనం హోటల్ అయితే పోహా అయితే ఆర్డర్ చేసాము. పోహా అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ టేస్ట్ అయితే బాగుంది. అయితే కొన్ని అయితే ఫుడ్ అయితే బాగలేదు. మనకి ఇదే అనమాట హోటల్. చాలా బాగుంటుంది. బయట నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనం గోవాలో ఉన్నాం బస్ స్టాప్లో దిగేస్తాం. ఇక్కడ నుంచి మనం ట్యాక్సీ బట్టి హోటల్కి వెళ్ళాలి. Coming, I'ma send you to your mama. Mr. Whip, the gun down. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. When the bullets fly, I'm the last one to die. ఇప్పుడైతే మనం నార్త్ గోవాలో అయితే అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి రైడ్ తీసుకోవాలి. సర్కిల్ నుంచి రైడ్ తీసుకొని చాలా వెళ్ళిపోతే రెండు పక్కల మనకి బీచ్ అండ్ బిల్డింగ్స్ చాలా బాగుంటాయి అనమాట. బిల్డింగ్స్ కానీ కోకోనట్ షెడ్స్ కానీ అటుపక్క ఇటుపక్క విపరీతంగా ఉంటాయి అనమాట మనకి. అండ్ మేము వెళ్ళిన దగ్గర అయితే బట్టలు అయితే చాలా బాగున్నాయి అనమాట. బ్యూటిఫుల్ బట్టలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ అందరూ చూపించింది కాబట్టి నేను కూడా ఏమైనా బట్టలు చూపించాలనుకోలేదు. బిల్డింగ్లు అయితే కలర్ బిల్డింగ్లు అయితే చాలా బాగుంటుంది గోవా. ఈ బీచ్ పోయిన
బాగుంటుంది అనమాట బీచ్. చూసారు కదండి ఎంత బాగుందో అటు సైడ్ ఇటు సైడ్ అయితే. నచ్చిన అయితే లైక్ చేయండి, ఫాలో చేయండి. మన దాంట్లో నెక్స్ట్ వీడియో గోవా వీడియో, నైట్ బీచ్ వీడియో అయితే వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ బీచ్కి వెళ్తే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలా బీచ్లు అయితే మేము వెళ్ళడం అయితే జరుగుతుంది గైస్. అన్ని బీచ్ల గురించి అయితే ఇస్తాను. తప్పక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, రవికిరణ్ ఆల్రౌండర్. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో అయ్యండి. మా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. లైక్